అవులా ఒక మనిషికి ఒక రోజు తిండి ఖర్చు ఎంతైతది? పొద్దుగాల నాష్టా, పగటికి బువ్వ, రాత్రికి మళ్ళీ ఒక రొట్టెనో, అన్నమో ఏదో అంత కలిపి 3 పూటల 600, 700 ఖర్చయితది కావచ్చు. ఇక రిచ్ కిడ్ తినే హైఫై తిండి అయితే రోజుకు లక్షనో, 2 లక్షలో ఇంకా ఎక్కువ అంటే ఓ 10 లక్షలో ఖర్చయితది కావచ్చు. కానీ అమెరికాలో ఒక ఆయన 52 కోట్ల ఇలువ గల తిండి తిన్నాడుల్లా. అది కూడా ఒక్క రోజంతా కాదు, ఒక్క నిమిషంలో తిన్నాడు. చెప్తే నమ్మబుద్ధి అయితలేదు కదా. అయితే చూడుర్రి తిండేందో. అగో ఏదో 52 కోట్ల రూపాయల తిండి తిన్నాడు ఎవలో అన్నారు. మరి ఈయనెవలో ఒక అరటిపండు తినే చూపెడుతున్నారేంది అని కన్ఫ్యూజన్లో పడారు. మీరు చూసేది మేము చెప్పేది రెండు ఒకటే. ఇగో ఈయన తినే పండు ఖరీదు అక్షరాల 52 కోట్ల 50 లక్షలట. అగో గంతగానం ఏం పాడైంది ఇలా. ఒక్క అరటిపండుకు 52 కోట్ల అనంటే మళ్ళా ఇది ఇసంటి ఆల్తు ఫాల్తు అరటిపండు కాదు. కమెడియన్ బనానా అని పేరు పడ్డ కాస్ట్లీ అరటిపండట. మౌరీజియన్ కాటెలాన్ అనే ఇటలీ ఆర్టిస్టు మెదడును కరిగిచ్చి ఆలోచించి సృష్టించిన కళాఖండమట ఇది. అంటే పెన్ను పెట్టి గీసింది లేదు, పెన్సిల్ పెట్టి చెక్కింది లేదు, రంగులద్దింది అంతకంటే కాదు. ఓ అరటిపండుకు టేప్ అంట పెట్టి దాన్ని ఒక తెల్ల రంగు చెక్క ఫ్రేమ్ మీద పెట్టి దానికి టేపుడు బనానా, కమెడియన్ బనానా పేర్లు తలిగిచ్చి ఇసొంటి ఇచ్చంత్రాల కళాఖండాలను వేలంపాట పెట్టేగి సోద్బీ కంపెనీలకు అంటగట్టిండు. ఇక దాని మొన్నకి చైనా కరడుపతి జస్టిన్ సన్ అనేట ఆయన అర్రాజు పాటల పోటీ పడి పాట పాడి కొనుక్కుండు. ఇక అంత ఖరీదు పెట్టి కొన్నోళ్ళకు కొత్త మురిపం ఉంటది కదా. ఓ 4 వద్దులు అట్లా ఊరగ పెట్టుకొని మురుస్తాడేమో అనుకున్నారు. కానీ మనోడు అప్పటికప్పుడు తొక్క తీసి కసపిస నవిలి తింటనే ఉండు. ఎట్లుంది అని మైకిచ్చి అడిగితే ఏముంది మామూలు అరటిపండు కంటే జరత కమ్మగా ఉంది అని చెప్పిండు. గీంత దానికి 52 కోట్లు ఖర్చు పెట్టిండా అని సోట్లు పెట్టిరు చూసిన వాళ్ళంతా. ఆ పండమిన అరటిపండ్ల బండి ఆయన కూడా అదే అన్నాడట. అరే నీ వీళ్ళేమైనా పిచ్చోళ్ళ అరటిపండ్ల రేట్లు తెలియనోళ్ళ వేరే గ్రహంలోకి వెళ్ళి వచ్చిర్రా అని నవ్వుకుండట. కానీ ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు అదో వేరే లోకంలో బతుకుతుంటారు. ఇటువంటి అర్రాజు పాటలు పెట్టి వస్తువులు కొనుక్కునేటోళ్ళు కొంతమంది అయితే.